మాటలో తెర మీదకి మరొక సంచలన కేసు వచ్చింది. ఇప్పటికే ఒక కేసు ఎంత సంచలనంగా మారిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు మరొక కేసు, 10 ఏళ్లుగా కూతురి కోసం న్యాయ పోరాటం చేస్తున్న ఆ కుటుంబం పోరాటానికి సంబంధించిన కేసు ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రేమ పేరుతో తమ డాటర్ మీద అత్యాచారం జరిగిందంటూ ఆ తల్లి ఆరోపణలు చేస్తోంది. తన కూతురి వయసు సైతం తప్పుగా నమోదు చేశారంటూ తల్లి పేర్కొంటోంది. ఆ కూతురు చనిపోయిన సమయంలో 14 ఏళ్ల వయసు ఉంటే 30 ఏళ్లుగా కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని సైతం అప్పగించలేదంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. తల్లి న్యాయ పోరాటంతో ఇప్పుడు అది పోక్సో కేసుగా మారింది. అప్పటికే 1 టౌన్ సిఐగా కాశీ విశ్వనాథ్ పనిచేస్తూ ఉన్నారు. తన కూతుర్ని హత్య చేసిన తర్వాత వాళ్లకు ఒత్తాసు పలికారని ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా 1 టౌన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మన స్క్రీన్లో చూస్తున్నాం, మాకు న్యాయం కావాలి అంటూ వారు పెట్టినటువంటి ఆ బ్యానర్ మనకు కనిపిస్తోంది. అలాగే తమకి న్యాయం కావాలంటూ 10 ఏళ్లుగా తమ చేస్తున్నటువంటి పోరాటానికి గుర్తుగా ఒక్కసారి ఆ వీడియో మీరే చూడండి. వాళ్ళు ఆ ప్లకార్డ్స్ పట్టుకొని ఎవరైతే తమ డాటర్ మీద దుర్మార్గానికి ఒడిగట్టాడో అతని ఫోటో, తమ డాటర్ ఫోటో, తమకి ఎలా అన్యాయం జరిగిందో చెప్తూ వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికి సంబంధించి నేను మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, 10 ఏళ్లుగా తమ కూతురికి న్యాయం జరగాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? 10 ఏళ్లుగా పోరాటం చేయడం ఏంటి? ఇన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోలేదా? గత ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ప్రభుత్వంలో కానీ? కృష్ణమోహన్, హలో. కృష్ణమోహన్, 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు ఆ కుటుంబం అంటూ తెలుస్తోంది. మరి ఎవరు పట్టించుకోలేదా? ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరిని కలిశారు? వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడం ఏంటి? అసలు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి? మరింత క్లియర్గా చెప్పగలరా మాకు? నందు, బేసిక్ గా ఈ కేసు ఎప్పుడైతే లాకప్ డెత్ కేసు తెర మీదకి వచ్చిందో, సాయి కృష్ణ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత సడన్ గా ఈ కుటుంబం తల్లి ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 11 సంవత్సరాలుగా కూతురు కోసం న్యాయ పోరాటం చేస్తున్నాను, ప్రేమ పేరుతో అత్యాచారం జరిగింది అనేది తల్లి ఆరోపణ. తన కూతురు వయసు అంటే అప్పటికి తప్పుగా నమోదు చేశారు. అంటే చనిపోయినప్పుడు తన కూతురు వయసు 14 సంవత్సరాలు ఉంటే 30 ఏళ్లుగా నమోదు చేశారనేది తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే మృతదేహం సైతం అప్పగించలేదు అనేది, అంటే ఇది 10 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్. తల్లి న్యాయ పోరాటం పోక్సో కేసుగా దాన్ని మార్చాలి. కానీ అప్పుడు 1 టౌన్ సిఐగా పనిచేసిన కాశీ విశ్వనాథ్ తన కూతుర్ని హత్య చేసిన వాళ్ళకి ఒత్తాస పలికారనేది, ఇప్పటికైనా 1 టౌన్ పోలీసులు దీని మీద చర్య తీసుకోవాలనేది ఆమె డిమాండ్ చేస్తుంది. కానీ ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎక్కడ పోలీసు దీన్ని మళ్ళీ టేకప్ చేసే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది చూడాలి. అయితే కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. పోలీసు పై న్యాయ పోరాట ఫలితంగానే కొత్త పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ బాధితుల మీద ఇప్పుడు దాకా ఎవరు చర్య తీసుకోలేదు అనేది తను క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. 1 టౌన్ లో మల్లికార్జునపేట కొండ ప్రాంతంలో నివసిస్తున్న క్రమంలో గుర్రం బుజ్జమ్మ అలియాస్ శ్రీదేవి కనిపించట్లేదు అనేది 2017 ఆగస్టులో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వీళ్ళు. అయితే తన కుమార్తెను వేల్పూరి వంశీ అనే యువకుడు ప్రేమ పేరిట లొంగ తీసుకుని అతని బంధువులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు, హత్య చేసినట్టుగా కూడా పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాము. అయితే అప్పుడు 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న కాశీ విశ్వనాథ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కానీ 31 ఆగస్టు 2017 బందర్లాకుల వద్ద అనుమాన స్థితిలో ఉన్న మృతి చెందిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులు తమకు సమాచారం అందించేశారు. తమ కుటుంబం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విచారించగా పోలీసులు చూపించిన ఫోటోలతో ఉన్నది తమ కుమార్తె మృతదేహమేనని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అయితే ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళిన సమయంలో ధరించిన దుస్తులు, ఆభరణాలు సహా చేతికి మీద ఉన్న పట్టుబొట్టు తీసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఈ అమ్మాయి తమ కూతురుదే అని. కానీ తమ కూతురి మృతదేహం నేటి వరకు కూడా తమకు అప్పచెప్పలేదు. అయితే
మృతదేహాన్ని కూడా మాయం చేశారు. విజయవాడలో ఇది ఒక స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్ కనపడుతుంది. 2017లో జరిగిన కేసులో కూడా ఈ మృతదేహానికి సంబంధించిన వ్యవహారంలో వన్ టౌన్ పోలీసులు అప్పుడు సిఐగా పనిచేస్తున్న కాశీ విశ్వనాథ్ ఏకంగా 14 సంవత్సరాల పాపను మైనర్ గర్ల్ని 30 ఏళ్ల వయసుగా ఎఫ్ఐఆర్ లో పరిగణిస్తూ కేసుని నమోదు చేశారనేది చాలా కీలకమైన అంశం. ఇది కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది కేసు. కానీ ఇప్పుడు వరకు ఆ మృతదేహం ఐడెంటిఫై అయ్యింది. మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు, తల్లి కూడా చూపించారు, ఆ చేతి మీద మచ్చ ఉంది, అంటే తర్వాత పచ్చబొట్టు ఉంది, అలాగే చేతుల మీద దుస్తులు ఆభరణాలు అన్ని కూడా చూశారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అయితే ఇప్పుడు వరకు తమ కుమార్తె మృతదేహం తమకు అప్పచెప్పలేకపోవడం అనేది నిజంగా ఇది బాధాకరమైన అంశం. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా పోలీసులు ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు దాకా వాళ్ళేం ఉంచేది లేదు. అంటే పోలీసులు ఈ సాయి కృష్ణ కేసు ఏ విధంగా అయిందో అదే తరహాలో ఆ కేసును కూడా తరలించేశారా, దహనం చేశారా, ఏం చేశారు అనేది తెలియట్లేదు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్లో తమ కుమార్తెకు వయసు 30 ఏళ్లుగా పరిగణిస్తూ కేసుని నమోదు చేయడం జరిగింది అనేది ఆ తల్లి వాదన. అయితే చనిపోయటానికి తన కూతురు వయసు కేవలం 14. అంటే తన దగ్గర ఉన్న ఆధారాన్ని 2017 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. తమ కుమార్తె జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డును రాష్ట్ర హైకోర్టుకి అందజేయడంతో కేసు పూర్వావరాలను పరిశీలించిన న్యాయస్థానం మృతురాలు చనిపోయే నాటికి 14 ఏళ్ల వయసుగా నిర్ధారించి క్రిమినల్ కేసుని కాస్త పోక్సో కేసుగా, అంటే సెక్షన్ 1426/2026 కేసుగా నమోదు చేస్తూ తదుపరి విచారణ ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా కోర్టుకు కేసు సరెండర్ చేసింది. అయితే తన కుమార్తె మృతికి కారణమైన వేల్పూలు రాజేష్ అతని కుటుంబ సభ్యులు బంధువుల మీద బెయిల్పై విడుదలై తమను అంతమొందిస్తామని బెదిరిస్తున్నారని కూడా తల్లి చెప్తుంది. రాజేష్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు కల్పించాల్సిన రక్షణ మృతురాలి కుటుంబం తరఫున వేడుకుంటున్నానని చెప్పి తల్లి ఆవేదన. అంటే ఇక్కడ దీంట్లో చాలా ఇంట్రెస్ట్ అయిన ఇష్యూ అయితే అంటే కేసుని తప్పుదోవ పట్టించే క్రమంలోనే మృతురాలు వయసును 30 ఏళ్లుగా, అంటే మైనర్ గర్ల్ అని కాస్త 30 ఏళ్లుగా ఎఫ్ఐఆర్ జారీ చేశారు అప్పుడు వన్ టౌన్ పోలీసులు. తీరా ఈమె 2017 నుంచి పోరాటం చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది. ఆధార్ కార్డు అన్ని చూసిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఎస్సీ నంబర్ 1426/2026లో కేసుని ఇప్పుడు కొంత పోక్సో కేసు